హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. ఉడికించిన కోడిగుడ్లతో ఈ ఫ్రైని చేస్తున్నాను. ఇందుకోసం నేను 7 గుడ్లను బాగా ఉడికించి లోపల ఉన్న ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకోవడం కోసం ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెడుతున్నానండి. ఈ విధంగా ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకున్నాక ఈ వైట్ పార్ట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చండి. నేను 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఎగ్స్కి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఆనియన్స్ని మెత్తబడేంత వరకు వేపుకోవాలండి. పెద్దగా ఎర్రగా ఎగాల్సిన పని లేదు. ఇలా వేపుకున్నాక 1 టీ స్పూన్ అంత అల్లం పేస్టు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరుక్కున్న కరివేపాకు తరుగు కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి తగినట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఆయిల్ సపరేట్ కావాలి. అంతవరకు ఒక 2 నిమిషాలకి సపరేట్ అవుతుంది. ఇలా వేగాక ఇక్కడ 1/2 టీ స్పూన్ అంత నేను జీలకర్ర వాడుతున్నాను. ఇలా ఈ స్టేజ్లో వేయడం వల్ల ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఎగ్ మసాలా అన్నిటికీ చాలా బాగుంటుంది. తింటుంటే చాలా బాగుంటుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ని, అలాగే ఎల్లో ఎగ్ పార్ట్ని, వైట్ పార్ట్ని అంతా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా అంతా ఎగ్గుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఎల్లో పార్ట్ చెదిరిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు కలుపుకోవాలండి. ఇప్పుడు అంతా బాగా వేగినాక 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఈ ఎగ్ మసాలాకంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు రుచికి సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే కొంచెం కసూరి మేతి, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపెట్టుకోవాలండి. ఇలా కలిపెట్టుకుంటే ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అవుతుందండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.